ఈ రెండు మార్గాలతో మనకి ఇండిపెండెన్స్ స్వాతంత్రం సాధించగలిగాడు. అసలు సత్యాగ్రహం అంటే ఏంటి మీకేమన్నా ఐడియా ఉందా? నాకు కూడా తెలియదు, నేను చదివాను. ఏంటంటే సత్యాగ్రహం అంటే మన సమాజంలో ఉన్న వైరుధ్యాలని తొలగించడం, అంతేకాకుండా ఆ వైరుధ్యాలని కలుగజేసే వ్యక్తుల్ని హాని చేయకుండా వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళ యొక్క నైతిక విలువలు పెంచడం, ఇదే సత్యాగ్రహం. ఎప్పుడైతే ఒక మనిషి మన ఇసికించాడో, కొట్టాడో, మనని తూలనాడాడో, మనం వెంటనే ఏం చేస్తాం? ఒక కర్ర తీసి కొడతాం, లేదా చెంప మీద చెళ్ళును కొడతాం. కానీ గాంధీజీ గారు అయితే అలా అనలేదు. ఎవరైనా ఒక చెంప మీద చెళ్ళును కొడితే ఇంకొక చెంప చూపించమన్నాడు. అలా చేస్తామా మనం? చెయ్యలేం, కానీ అలా చెయ్యాలి. October 2 బాపూజీ జయంతి అంటే ఏంటి అర్థం? మనం ఏంటో ఇప్పుడు ఫోటోకి దండలు వేసుకోవడం, మాట్లాడుకోవడం కాదు. ఆయన చేసే మార్గాలు మనకేమేమి ఆయన చూపించాడో వాటన్నిటిని కూడా మనం అనుసరించాలి. అదే మనం నిజమైన పూజ్య బాబుకి ఇచ్చే ఘనమైన నివాళులు. అయితే ఆయన చిన్నప్పుడు ఒక నాటకం చూశాడంట, సత్యహరిచంద్ర నాటకం అని. మీరందరూ ఎవరైనా చూసారా? అది చాలా ఫేమస్ ఆ నాటకం. ఎందుకంటే మా తండ్రి గారు కూడా చాలా ఇష్టం ఆ నాటకం. అందులో ఆయన ఒక కాటి కాపరి, ఒక రాజు ఒక కాటి కాపరిలాగా వస్తాడు. వచ్చి ఆయన్ని దేవుడు చాలా టెస్ట్ చేస్తున్నప్పుడు భార్య నమ్మేస్తాడు, పిల్లల్ని తాకట్టు పెట్టుకుంటాడు, ఆయన్ని కూడా తాకట్టు పెట్టడానికి రెడీగా ఉంటాడు. అంటే ఆయన ఒక మాట చెప్తే దాని మీద నిలబడతాడు. అంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఇవన్నీ చూస్తుంటే ధర్మం, సత్యం అనేదే మనకి నిజమైన మార్గాలు. ఆ మార్గాలు సత్యాగ్రహం కానీ ధర్మం, అహింస, ఈ మార్గాలు కలిగిన ఒకే ఒక నవయుగ బాపూజీ ఎవరైనా రెడ్డి గారు. ఇవన్నీ చదివిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఒక నవయుగ అంబేద్కర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు, నవయుగ బాపూజీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఈ గ్రామ వాలంటీర్స్ దగ్గర నుంచి ఇక సచివాలయ సిబ్బంది వీళ్ళు చెప్తున్న ఎక్స్పీరియన్స్, వాడు అనుభవం చెప్తుంటే కూడా జరుగుతాయా అని అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న మధ్యని నేను హైదరాబాద్ వెళ్తే మా దగ్గర ఉన్న సర్వెంట్స్ కానివ్వండి, చుట్టుపక్కల వాళ్ళందరూ అంటున్నారు, ఏంటమ్మా ఆంధ్రప్రదేశ్లో మీ అన్ని సంక్షేమ పథకాలు ఫ్రీ అని అన్ని ఇస్తున్నారు, ఇక్కడ పనోళ్ళే దొరకట్లేదు, మేము కూడా అసలు ఆంధ్రాలో ఉంటే బాగుండేది అని అంటున్నారు. మా పిల్లలకి మేము డబ్బులు కడుతున్నాం, మీకేం అమ్మఒడి వచ్చింది, మరి మేమేమి ఇక్కడ కష్టపడి పని చేసుకుంటుంటే అక్కడేమి ఇప్పుడే చెప్తున్నారు 18,770 రూపాయలు ఇచ్చి వైఎస్ఆర్ చేయూత పథకం అని ఇస్తున్నారు. ఈ మహిళలు అయితే మీరు పెద్ద పీట వేసేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఒకటే అంటారు, ఆకాశంలో సగం అవన్లో సగం. మరి మీకు పదవ